రైట్ అండి, మనం ఇంకో టాపిక్ వెళ్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యనిర్వహణ ఉత్తర్వులకు సంతకం చేశారు. వాటిలో ఒకటి ట్రాన్స్జెండర్లను సైన్యంలో సేవ చేయకుండా నిషేధించటం. ఈ ఆదేశం అమల్లోకి రావడంతో ట్రాన్స్జెండర్ సభ్యులను ఆర్మీ నుంచి తొలగించే విధానం రూపొందించేందుకు అమెరికా రక్షణ శాఖకు 30 రోజులు గడువిచ్చారు. తాజాగా విడుదల చేసిన ఒక మెమరాండం ప్రకారం లింగ డిస్ఫోరియా సమస్యను ఎదుర్కొంటున్న లేదా చికిత్స పొందుతున్న సైనికులను గుర్తించేందుకు మార్చి 26 లోపు మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించిన విశ్లేషణ కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు గారు, అసలు అంటే ట్రంప్ తీసుకున్న ట్రాన్స్జెండర్ సైనికుల నిషేధ నిర్ణయం అంటే సరైనదేనా? అంటే ఏ బేసిస్ మీద తీసుకున్నారు? ఇప్పుడు ట్రాన్స్జెండర్ సైనికుల మీద దృష్టి సారించడానికి ప్రత్యేకమైన కారణం ఏంటండి? అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? గతంలో ట్రాన్స్జెండర్ని సైనికులుగా తీసుకున్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటనేటువంటిది ప్రశ్న. అక్కడ అమెరికాలో 13 లక్షల మంది రెగ్యులర్ సైనికులు ఉంటే ఈ ట్రాన్స్జెండర్లుగా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య 15,000 వరకు ఉండొచ్చని, ఇంకా తక్కువ ఉండొచ్చు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. నిజానికి ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఏమిటి అనేటువంటిది తేలాలంటే ట్రంప్ ఆదేశించిన ప్రకారం వాళ్ళు స్వయంగా మేము ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటిది ఒక షరతు పెట్టారు. అలా కాకపోయేట్లయితే ఇతరులు ఎవరైనా కానీ, సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇతరులు ఎవరైనా కానీ ఫలానా వ్యక్తి ట్రాన్స్జెండర్ అని కనుక ఫిర్యాదు చేసేట్లయితే అటువంటి వాళ్ళని పట్టుకొని బలవంతంగానైనా లేదా మరో విధంగానైనా కానీ పరీక్షలు జరిపి అలాంటి వాళ్ళని ట్రాన్స్జెండర్లుగా గుర్తించేట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అనేటువంటిది కూడా ట్రంప్ జారీ చేసినటువంటి ఆదేశాల్లో ఉన్నటువంటి అంశాలు. ఇది నిజానికి ఒక విధంగా చెప్పాలంటే అమానుషమైనటువంటి చర్యగానే భావిస్తున్నాను. ఎందుకంటే ట్రాన్స్జెండర్లు ట్రంప్ చెప్తున్నటువంటి కారణం ఏమిటి? వాళ్ళకి ఒక సైనికుడికి ఉండాల్సినటువంటి పట్టుదల కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళ మీద ఉండాల్సినటువంటి ద్వేషం కానీ, ఇటువంటివి ఏవి వాళ్ళకి ఉండవట మిగిలిన సైనికులతో పోలిస్తే. అందుకని ఇవన్నీ కూడా అర్థం లేనటువంటి వాదనలు. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ట్రాన్స్జెండర్స్ సమస్య మీద ట్రంప్ ఒక రేసిస్ట్. రేసిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ట్రాన్స్జెండర్స్ లేదా ఇటువంటి వాళ్ళ పట్ల వాళ్ళకి చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించినటువంటిది ప్రపంచంలో అనేక దేశాల్లో మనం. అందుకని ఆ భావజాలం లేకపోతే ఆ విధమైనటువంటి రేసిజం లేదా నిజానికి అమానుషమైనటువంటి ఇప్పుడు వాళ్ళని కూడా సమాజంలో ఏ విధంగా కలుపుకోవాలి ఏమిటి అనేటువంటిది అందరూ ఆలోచిస్తున్నటువంటి తరుణం. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులు, జీవులు వాళ్ళు. అందువల్ల ఎవరు ట్రాన్స్జెండర్స్ గా ఉండాలని స్వయంగా కోరుకునేటువంటిది కాదు. కొన్ని లక్షణాలతో వచ్చేటువంటి సమస్య అది ప్రకృతి సంబంధమైనటువంటి సమస్య. అలాంటి వాళ్ళ పట్ల సానుభూతి లేదా సానుకూలమైనటువంటి వైఖరితో ఉండాల్సినటువంటి వాళ్ళు రేసిస్టులు ఎక్కడున్నా కానీ, అమెరికాలో ఉన్నా లేదా ఆఫ్రికాలో ఉన్నా లేదా అనకాపల్లిలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా కానీ ఇలాంటి వ్యతిరేక ధోరణిని వ్యక్తం చేస్తారు. కోటేశ్వరరావు గారు, అంటే సైనిక విభాగంలో ట్రాన్స్జెండర్లు ఉండకూడదు అన్నది అంటే ట్రంప్ రేసిస్టిజానికి ఇదొక అంటే చాలా అంటే పీక్స్ అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఒక క్రీడల్లో కానీ లేకపోతే దేంట్లో కానీ అంటే కొంచెం ఫిజికల్ బాడీ డిజైన్లో తేడా ఉంటుంది కాబట్టి అందులో ట్రాన్స్జెండర్లకి సపరేట్గా క్రీడలు దాన్ని నిర్వహిస్తాము అంటాం, అదొక పద్ధతి. కానీ సైనిక విభాగంలో నుంచి తొలగించడం అన్నది మీరు అన్నట్టు రేసిస్ట్ లో భాగంగానే చేస్తున్నట్టు అనిపిస్తోంది క్లియర్ కట్ గా. డెఫినెట్ గా ఇప్పుడు రేసిస్ట్ లక్షణాల్లో ఇదొకటి. ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం వాళ్ళ పట్ల ఈ రేసిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే దురహంకారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి శక్తులందరూ కూడా ఈ వీళ్ళని ట్రాన్స్జెండర్ల పట్ల తక్కువ చూపు చూశారు. అందుకని ట్రంప్ తీసుకున్నటువంటి అనేక వివాదాస్పద నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. అయితే దీని మీద కూడా చట్టపరమైనటువంటి వాటిని సవాలు చేయడానికి
కొంతమంది సిద్ధం అవుతున్నారు అనేటువంటిది వస్తా ఉంది. అంటే అందువల్ల ఈ ఇప్పుడు ట్రాన్స్జెండర్ సైనికుల నిషేధంపై అంటే మానవ హక్కుల ఉల్లంఘన ఏమైనా దీనికి అప్లికబుల్ అవుతుందా అండి? అది ఏ విధంగా కోర్టులు పరిగణిస్తాయి, అమెరికాలో ఉన్నటువంటి చట్టాలు ఏమిటి, గతంలో వాళ్ళని తీసుకున్నప్పుడు దానికి అనుకూలమైనటువంటి నిబంధనలు ఉంటేనే కదా వాళ్ళని తీసుకున్నది అవును, గత ప్రభుత్వాలు. కరెక్ట్. అందువల్ల గత ప్రభుత్వాలు చేసినటువంటి దాన్ని నిషేధించడం లేకపోతే వాటిని ఎత్తేయడం అనేటువంటిది ఒక అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నటువంటి అధికారం. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది మనం ఇప్పటి వరకు చెప్పగలం. అందువల్ల గతంలో చేసినటువంటి నిర్ణయానికి దారితీసినటువంటి ఆ నిబంధనలు ఏమిటి, లేదా దాని మీద కోర్టులు ఏ విధంగా స్పందిస్తాయి అనేటువంటిది ఇది కోర్టులో వివాదాల్లోకి వెళ్లేటువంటి అవకాశం ఉంది కనుక మనకి అప్పుడు వివరాలు తెలియాలి తప్ప, ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి నిబంధనలకి లేదా మిగతా దేశాల్లో ఉన్నటువంటి నిబంధనలకి అనేకమైనటువంటి తేడాలు. కానీ మనం వెయిట్ చేయవలసిందే ఇది అంటే ఏమవుతుంది. ట్రాన్స్జెండర్ సైనికుల హెల్త్ కేర్ ఖర్చుల కారణంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంటే అన్నిటికీ బడ్జెట్ కాస్ట్ కటింగ్ చేస్తున్నారా? అంటే ఇందులో మీరు అన్నట్టు కొన్నిసార్లు ఏమో పట్టుదల లేదంటారు, కొన్నిసార్లు వాళ్ళ హెల్త్ ఖర్చులు కష్టం అంటూ ఉన్నారు. ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నట్టు క్లియర్ కట్గా అనిపిస్తోంది. దీనిపై చట్టాలు అక్కడ మిలిటరీలో ఒక ట్రాన్స్జెండర్సే కాదు, మిలిటరీలో మహిళలకు కూడా అవకాశం ఇవ్వకూడదు అనేది కదా గతంలో అనేక మంది చెప్పింది. అవును, ఇప్పటికీ మిలిటరీలో కొంతమందికి కొన్ని స్థానాల్లో అవకాశం ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మిలిటరీలో మహిళల్ని నిరుత్సాహపరిచేటువంటి ధోరణే కనిపిస్తా ఉంది కదా. అందువల్ల ఇవన్నీ కూడా రేసిజానికి సంబంధించినటువంటి అంశాలు, మహిళలు కానివ్వండి లేకపోతే ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా. అంటే కోటేశ్వరరావు గారు, ఈ అంటే ట్రాన్స్జెండర్ సైనికులపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇతర దేశాలపై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా అండి? డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ లాంటి రేసిస్టులు అనేక దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఉత్సాహం కలిగిస్తే మన ట్రంప్ ఇలా చేశాడు, మనం కూడా ఎందుకు చేయకూడదు అనేటువంటి దానికి దారి తీసినా తీయచ్చు. అందుకని ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది దీని రియాక్షన్ ఏదైనా కానివ్వండి. ఒక అమెరికాలో జరిగేటువంటి ప్రతి పరిణామం మిగతా దేశాల మీద ఏదో ఎఫెక్ట్ చూపిస్తా ఉంటుంది. అందుకని ఇది ఎట్లా చూపిస్తుంది అనేటువంటిది కూడా మనం చూడాలి. రైట్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ అండి. ఇది ఇవాల్టి టు ద పాయింట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.